హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దండి, చివరి దాకా చూడండి. అంటే కార్తీక పౌర్ణమి నోములు మేము ఏ విధంగా చేసుకుంటామో ఏంటనేది ఈ వీడియోలో అనేది నేను చూపిస్తాను. వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 5:30 కల్లా అయితే తులసం దగ్గర పూజ అయితే చేసేసాను. ఇంకా అలాగే ఇంట్లో కూడా దీపారాధన అయితే చేశాను. నార్మల్గానే చేశాను, ఎందుకంటే ఈవినింగ్ పూజ ఉంది కాబట్టి ఇంకా అలా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసాను. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చి ఫస్ట్ అయితే నేను మినపప్పు, బియ్యం అవన్నీ నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే గారెలు అలాగే పూర్ణాలు ఇవి చేయాలి కాబట్టి. ఇంకా మినపప్పు అయితే నేను గుళ్ళు వాడుతున్నాను, అంటే పొట్టుపప్పు అయితే లేట్ అవుతుందని చెప్పేసి. ఇంకా ఈ విధంగా అయితే బియ్యము అలాగే మినపప్పు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను వాటర్ వేసేసి. ఈరోజు పిల్లలకైతే స్కూల్ ఉంది అని తోడు ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి కాబట్టి ఇంకా నేను పిల్లలకైతే స్కూల్కి పంపిస్తున్నాను. ఎగ్జామ్స్ లేవనుకోండి నార్మల్గా ఇంట్లో ఉంచేసేదాన్ని. ఈరోజైతే పాపకైతే తలస్నానం చేయించలేదండి, ఎందుకంటే ఈవినింగ్ అయితే తలస్నానం చేపిస్తాను. ఒకవేళ ఇప్పుడు తలస్నానం చేయించినా తల అయితే ఆరదు, ఇంకా అందుకని ఈవినింగ్ వచ్చాక చేపిద్దాంలే అని చెప్పి నార్మల్గా అయితే జడలు వేసేసాను. ఇంతలోగా స్టవ్ మీద అయితే రైస్ కడిగి పెట్టానండి. ఇంకా పొంగైతే వచ్చేసింది, వెళ్ళి మూత తీసి సిమ్లో అయితే పెట్టాను రైస్ని. ఇంకా పాపకైతే జడలు వేసి స్నానంకి అయితే పంపించేశాను. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి బొంబాయి ఉప్మా చేస్తున్నాను. పిల్లలు ఇద్దరు వరకేనండి, వాళ్ళిద్దరే తింటారనమాట. మేము ఈరోజు ఉపవాసం ఉన్నాం కాబట్టి తినడం లేదు. ఇంకా అందులోనే తాలింపులోనే పచ్చిమిరపకాయలు, ఆవాలు, ఇంకా ఉల్లిపాయ వేయడం లేదండి. ఈరోజు నోములు ఉన్నాయి కదా, మేము ఉల్లిపాయ అనేది వాడమన్నమాట. బొంబాయి రవ్వను కూడా తాలింపులో వేయించేసి తర్వాత వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా ఉప్మా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా రెడీ అయిపోయారు, వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంతలోకి నేనైతే లంచ్ బాక్సుల్లోకి పులిహోర చేశాను, అలాగే పెరుగన్నం అయితే పెట్టేశాను. ఈరోజు పిల్లలు లంచ్ బాక్సులు కట్టేసిన తర్వాత పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మా వారు డ్రాప్ చేయడానికి వెళ్ళారు. మా వారు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసారు. ఇంకా ఆయన నేను కలిసి అయితే పత్రి తీసుకురావడానికి వెళ్తున్నాము. ఈరోజు చెప్పాను కదా కార్తీక నోములు ఉన్నాయని, ఇంకా పత్రి ఇవన్నీ కావాలన్నమాట. మేము ఉండే ఏరియాలో చెప్పాను కదా పొలాలు ఉంటాయి, చాలా పచ్చగా ఉన్నాయి చూడండి, పంట పొలాలు చాలా బాగుంటాయి. ఒక 3 కిలోమీటర్స్ దూరం అయితే వెళ్ళాము. మేమైతే ఫస్ట్ అయితే వరిదుబ్బు తీసుకెళ్ళడానికి వచ్చాము. ఇదైతే కొంచెం దూరంలో ఉంది కాబట్టి ఫస్ట్ ఇటువైపు అయితే వచ్చాము. తర్వాత ఉసిరికి పత్రి, మామిడి కొమ్మలు అలాగే అవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఎగండి వరిదుబ్బు మా వారు ఈ సైజు సరిపోద్దా అని అడుగుతున్నారు. 3 అయితే తీసుకున్నామండి, ఎందుకంటే మాకొకటి అలాగే పిన్ని వాళ్ళకి ఒకటి, ఇంకా పక్కన అక్క వాళ్ళు కూడా చేస్తున్నారు నోము, వాళ్ళకి కూడా ఒకటి అలాగే వచ్చామని చెప్పి ఇంకా వరిదుబ్బులు అయితే తీసుకెళ్తున్నాం. ఫస్ట్ చాలా బురదగా ఉన్నాయి, మా వారికి ఎలా పెడతామో గోన్ సంచి కూడా పెద్దది తీసుకురాలేదే అంటున్నాను. ఇంకా సర్లే ఫ్రంట్ సైడ్ పెట్టేస్తానని చెప్తున్నారు. ఈ విధంగా బండి పైన అయితే పెట్టేసి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. అక్కడైతే రేగాకు ఉంది, రేగాకు కూడా ఈ పూజలో పెట్టాలన్నమాట. ఇంకా మా తమ్ముడు అయితే కోసిస్తున్నాడు. ఇంటికైతే వచ్చాము. పక్కన అంకులు అయితే అరిటాకులో చెరుకు అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే అవన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను పత్రిలు ఇవన్నీ. ఇంతలోగా అయితే గ్రైండర్ వేయాలి, ఇంకా 10:30 అయిపోతుంది. గ్రైండర్ నేను అక్కడ పెట్టుకోనండి, కింద సెల్ఫ్లో పెట్టుకుంటాను అనమాట. ఇలాంటి పూజ టైంలోనే అలాగే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడే తీస్తాను. ఇంకా గ్రైండర్తో నాకు అంతేం యూజ్ ఉండదు, అంటే ఇలాంటి పండగలప్పుడేనమాట. సరిగ్గా నలగదని చెప్పాను కదండి అంతకుముందు వీడియోలో, ఇంకా దగ్గరుండి చూసుకుంటాను. ఫస్ట్ అయితే నేను పూర్ణాల కోసం పిండి అయితే గ్రైండర్లో వేశాను. ఇంక ఇటువైపు అదే అయ్యేలోగా నేను ఇటువైపు అయితే బెల్లం దంచుకుంటున్నాను. ఫస్ట్ అయితే చాక్తో వచ్చేస్తుందామని ట్రై చేశాను. చాక్తో అయితే ఈరోజు తెల్లారిపోయిద్ది, అందుకని చెప్పి నేనైతే రాయితో కొట్టేశాను. మధ్యలో ఈ పిండిని అయితే కలుపుతూ ఉన్నానమాట. ఇంకా అయిపోయిన పిండిని తీసేసి వేరే గిన్నెలో వేసుకుంటున్నాను. ఆ పిండి అయిపోయిన తర్వాత పూర్ణాల పిండి అయిపోయింది. ఇప్పుడైతే గారెల పిండి కూడా వేసేసుకున్నాను. గారెల పిండి అయిపోయింది, అలాగే పూర్ణాల పిండి కూడా అయిపోయింది అనమాట. ఈ విధంగా అయితే నేను పిండిలు రుబ్బేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంతలోగా నేను స్టవ్ మీద అయితే నేను కుక్కర్లో పచ్చెనపప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. పూర్ణాల్లోకి స్టఫింగ్ కావాలి కదా, అదైతే 2 విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంతలోగా అయితే నేను గ్రైండర్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు గిన్నెలు కడిగేసుకుంటే మనకు కూడా పని అనేది త్వరగా అయిపోతుంది. షింక్ నిండా ఇన్ని అంట్లు ఉన్నాయనే ఫీలింగ్ కూడా రాదనమాట. అందుకనే గ్రైండర్ ఎండిపోకంటే ముందే అయితే వాటర్ దాన్ని ఫుల్గా వేసేసి నేను స్క్రబ్బర్తో అయితే ఇలా రుద్దేసుకున్నాను. అప్పుడు మనకి గ్రైండర్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. గ్రైండర్ అనేది నీట్గా కడిగేసుకొని నీళ్ళన్నీ ఉంచిన తర్వాత ఏ ప్లేస్లో గ్రైండర్ ఉంటుందో ఆ ప్లేస్లో అయితే గ్రైండర్ పెట్టేస్తాను. అప్పుడు మన కిచెన్ అనేది గజిబిజి కాకుండా ఉంటుంది. ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టేసామనుకోండి, మనకు కూడా పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని తపలా పెట్టుకొని దాంట్లో అయితే బెల్లం అంతా కరిగించుకున్నాను. బెల్లం అంతా కరిగిన తర్వాత మనం శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అదైతే నేను పప్పు కొత్త స్మాష్ చేసుకున్నాను.
బెల్లము అలాగే శనగపప్పు అనేది మంచిగా కలిసిపోవాలి, ఈ విధంగా రావాలన్నమాట. మీకు చూడడానికి ఏంటి ఎంత పలచగా అయిపోయింది అనుకోవచ్చు, కాదండి బెల్లం ఎక్కువ వేసుకున్నాను నేను, స్వీట్ ఎక్కువ కావాలని. దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడకబెట్టుకొని ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడైతే మనకి ఉండలు కట్టడానికి వస్తుంది. శనగపప్పు చల్లారేలోగా నేనైతే మిగతా పనులు అయితే చేసుకోవాలి. మేమైతే కార్తీక పౌర్ణమి రోజునైతే కలగలుపు కూర అయితే చేస్తాము. ఇంకా మనం ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాల కూరగాయలు వేసి ఒక కూర అయితే చేయాలి. అందులో భాగంగా నేనైతే అలసందలు కోసుకుంటున్నాను. అలాగే కొన్ని వంకాయలు ఉన్నాయి, ఒక 4 వంకాయలు వచ్చాయి. అందులో అయితే 3 వంకాయలు కోసుకున్నాను. ఇంకోటి మరీ చిన్నగా ఉందని చెప్పి విడిచిపెట్టేశాను అనమాట. కొంచెం కరివేపాకు కూడా కోసుకొని ఇంక ఇంట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి. ఈ కలగలుపు కూరలో అయితే మనం ఎన్ని రకాలైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అరటికాయలు, చిక్కుడుకాయలు, ములక్కాయలు, అలాగే ముల్లంగి, ఇంకా వంకాయలు, గుమ్మడికాయలు, ఇంకా మనకాడ ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాలు యాడ్ చేసుకోవచ్చు. నేను మొన్న మన గార్డెన్లో కరదుంప హార్వెస్ట్ చేశాను కదండి, అదేనండి కరపెండలము. ఇంకా అది కూడా చిన్న మొక్క అయితే ఉంచాను. మన గార్డెన్లో వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా కూరగాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత కూర అయితే తాలింపు వేసేస్తున్నాను. కుక్కర్లో పెట్టేస్తున్నానండి, ఎందుకంటే మనకు త్వరగా అయిపోతుంది. ఇంకా కూర కూడా కొంచెమే వండుతున్నాను, మా ఇంట్లో ఎవరు తినరని చెప్పేసి కొంచెం వండుతున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆవాల గింజలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత అలసంద గింజలు ఉంటాయి కదండి, అవైతే నానబెట్టుకొని నేను అలసంద గింజలు ఆల్రెడీ కూరగాయల ముక్కలన్నీ కట్ చేసుకున్నాను కదా, అవన్నీ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఇంకా మూత అయితే పెట్టుకోవాలండి. ఒక 4 విజిల్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. ముందుగానే మనము శనగపప్పు బెల్లం కలిపి ఉడకబెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఉండలు అయితే నార్మల్గా చుట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉండ చుట్టుకున్నాం అనుకో రౌండ్గా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇనుప కళాయి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఫస్ట్ అయితే గారెలు వేసేస్తున్నాను. ఎందుకంటే పూర్ణాలు అనేది పెద్ద టాస్క్ కదా, పూర్ణాలు ఏదైనా లోపల స్టఫింగ్ ఉడిపోయింది అనుకోండి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోద్ది. అందుకని ఫస్ట్ అయితే గారెలు వేసేస్తున్నాను. ఇంకా నేనైతే గారెలు చేతితో నాకు సరిగ్గా రావు, అందుకని చెప్పి వైట్ క్లాత్ మీద నేనైతే గారెలు అయితే వేస్తున్నాను. ఈ విధంగా క్లాత్ని తడిపేసుకొని చేతిని కూడా తడుపుతూ ఈ విధంగా అయితే చిన్న చిన్న గారెలు వేసుకుంటున్నాను. సార్ నేను పెద్ద కళాయి పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే వంటలు త్వరగా అయిపోవాలని చెప్పి. అలాగే 2-3 వాయిల్లో అయితే మనకి గారెలు కూడా త్వరగా అయిపోతాయి. గారెలు మొత్తం వేసిన తర్వాత ఒక్కొక్కటి ఇలాగ తిప్పుతూ ఉన్నాను. అంటే ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా వేగితే గారెలు అనేది బాగుంటాయి. ఈ విధంగా ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి తీసేస్తున్నాను. తర్వాత మళ్ళీ రెండో వాయి కూడా నేను వేసాను అనమాట గారెలు. ఈ రెండో వాయితో నాకు గారెలు అయితే అయిపోయినాయి. కొంచెం పిండి అయితే పక్కన పెట్టేశాను, మా వారు ఎప్పుడైనా వేడిగా కావాలంటే మళ్ళీ వేయించలేని. గారెలన్నీ ఇలా వడబొట్టు ఉంటుంది, ఆ వడబొట్టులు అయితే వేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది కారిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను పూర్ణాలు వేస్తున్నాను. పూర్ణాలు వేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే పూర్ణాలు అందరికీ సరిగ్గా రావన్నమాట. వేయంగానే లోపల స్టఫింగ్ అంతా ఊడిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది. నేనైతే ఫస్ట్ పూర్ణాలు వేసేటప్పుడు ఆలోచించాను బాగా వస్తాయా రావని, కాకపోతే కరెక్ట్గా బాగా వచ్చాయన్నమాట. ఏమీ ఊడిపోలేదు, అన్నీ బాగానే వచ్చాయి. కొంతమంది ఉంటారండి, అంటే పనులన్నీ అయిపోతాయి, అంటే వంటలు గారెలు ఇవన్నీ చేసేస్తారు. ఒక పూర్ణాలు మాత్రం చేయడానికి అమ్మ కానీ అత్తమ్మ కానీ వస్తే వాళ్ళు వేస్తారు. వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి, పూర్ణాలు ఒకటే బ్యాలెన్స్ ఉందంటారు. ఎందుకండి ఆ పూర్ణాలు కూడా మనం చేయలేమా? ఏమైనా బ్రహ్మ విద్య ఏంటండి ఇది? ఒకసారి 2 సార్లు పోతుందండి, మూడోసారి కంపల్సరీ వస్తుంది. ట్రై చేయడం మాత్రం అస్సలు ఆపొద్దు. ఏదైనా ప్రయత్నిస్తేనండి వస్తుంది. నాకు చేయకంటేనే రాదు అంటే రాదండి ఏ పని కూడా. మనం పుట్టుకతోనే మనం వంటలన్నీ నేర్చుకోలేదు కదా, పెద్దయ్యాక నేర్చుకున్నాం కదా. మన అమ్మలు కూడా అంతేనండి, చూస్తూ నేర్చుకున్నారు. మనం కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యి మనం కూడా అలాగే చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా మందుకు చూసి నేర్చుకుంటారని నా ఉద్దేశము. నేనైతే అంతేనండి, ఏ వంట రాదని అయితే అననండి. మా వారు ఏ వంట చెప్పినా కూడా అది తెలియకపోయినా కూడా ట్రై చేస్తానన్నమాట చేయడానికి. సక్సెస్ఫుల్ అయితే కంపల్సరీ అండి. నాకు ఫెయిల్యూర్ చాలా తక్కువ అనమాట. 1-2 సార్లు ఫెయిల్యూర్ అయ్యాను, నేను కాదన్ను. కానీ పూర్ణాల విషయంలో మాత్రం 1-2 వీడిపోతాయండి, అంత పర్ఫెక్షన్గా వచ్చాయనైతే నేను చెప్పను. ఇంకా మనం పూర్ణాలు వేసేటప్పుడు వెంటనే గరిట అయితే పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే పూర్ణాలు వేసుకొని తర్వాత హై ఫ్లేమ్లో, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నేను తర్వాత లాస్ట్లో అయితే పునుగులు కూడా వేసుకున్నాను. మేము దేవుడికి పునుగులు కూడా పెడతామన్నమాట. గారెలు అలాగే పూర్ణాలు ఇంకా పునుగులు అయితే అయిపోయినాయి. నాకు ఈ వంటలు వచ్చేసరికి 1:30లో అయితే అయిపోయినాయండి. అది కూడా పెద్ద కళాయి పెట్టుకోవడం వల్ల నాకు త్వరగా అయిపోయినాయి. ఇప్పుడైతే నేను పరమాన్నం చేస్తున్నాను. పాలు అయితే స్టవ్ మీద పెట్టుకుని ఇంకా పాలు మరిగిన తర్వాత బియ్యంలో కొంచెం అయితే శనగపప్పు వేసుకున్నాను. ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే ఏంటంటే మనకు త్వరగా ఉడికిపోతుంది. ఇలాగ అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత బెల్లం అయితే వేసుకుంటున్నాను.
బెల్లము అలాగే అన్నము మొత్తం కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. అది కూడా 2 కలిపి ఉడికితే టేస్ట్ అయితే బావుంటుంది. ఇంకా లాస్ట్‌లో అయితే నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను నెయ్యిలోన అలాగే జీడిపప్పు, కిస్మిస్ అయితే వేయించుకొని ఇంక దీనిపైన అయితే పరమాన్నం పైన వేసేస్తున్నాను. ఇంకా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందనమాట. ఇంకా దేవుడికి ప్రసాదాలు అయితే నాకు 2:30 కల్లా అయిపోయినాయండి. కలగలుపు కూర అలాగే గారెలు ఇవన్నీ అనమాట. ఇప్పుడు మేము ఈవినింగ్ గుడికి వెళ్తాము. 365 ఒత్తులైతే వెలిగిస్తాము. ఇంకా పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళు స్నానాలు చేశాక వెళ్తామన్నమాట. ఇంతలోగా ఒత్తులు అనేది నూనెలో నానితే మంచిగా కాలుతాయి కదా, అందుకని చెప్పి నేను ఎక్కువ నెయ్యి వేయలేను కాబట్టి ఫస్ట్ అయితే నువ్వుల నూనె వేసుకుని తర్వాత అయితే ఆవు నెయ్యి వేసుకున్నాను. అలాగే దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ గుడికి వెళ్తున్నాను కాబట్టి ఇలా బాక్స్ కొన్నాను కదండి, ఈ బాక్స్లో అయితే అక్షంతలు ఇవన్నీ సర్దుకున్నాను. ఇంతలోకి పిల్లలు కూడా వచ్చారనమాట, వాళ్ళకి తలస్నానాలు చేయించాలి. మేము గుడికి వెళ్తున్నాం కాబట్టి ఈవినింగ్ వెళ్తున్నాం గుడికి. ఇంకా అందుకనే గుడికి కావాల్సినవన్నీ ఉసిరికాయలు, కొబ్బరికాయలు, అగరవత్తులు, అరటిపళ్ళు, వడపప్పు, సలివిడి ఇంకా దీపారాధనవి అన్నీ రెడీకి పెట్టుకున్నాము. ఇంక నేను ఎప్పుడైతే స్నానం చేసి రెడీ అయిపోవాలి గుడికి. మా వారు 5 కల్లా వెళ్దామని చెప్పారు. వెళ్ళేసరికి 5:30 అయిపోయిందనమాట. అందరం రెడీ అయిపోయాము. ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంకా అందరూ ఫుల్ రష్గా ఉంటుంది గుడి, మనం త్వరగా వెళ్ళాలని చెప్పారు. ఇంకా మేమైతే గుడికైతే వచ్చాము. చూడండి పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. కొత్తగా కడుతున్నారండి పార్కింగ్ ఏరియా అంతా. ఆల్రెడీ మీకు గుడికి వెళ్ళానని చెప్పాను కదా, పాత గుడేనండి. కాకపోతే ఈ పార్కింగ్ ఏరియా మొత్తం కొత్తగా కడుతున్నారనమాట. బైకులు పార్క్ చేసేసి ఇంక ఇటువైపు అయితే గుడికి వెళ్తున్నాము. మార్నింగే గుడికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళకి నిద్ర ఉండదు. ఎందుకులే ఈవినింగ్ వెళ్దాము, త్వరగా వెళ్ళి అక్కడైతే దీపాలు వెలిగించేద్దామని చెప్పారు మా వారు. సర్లే ఎప్పుడైతే ఏమైందిలే, వెలిగించడమే కాదా కావాలి అని చెప్పి నేను కూడా ఊరుకున్నాను. మేము పౌర్ణమి రోజే వెలిగిస్తామని చెప్పమండి. విడి రోజులు ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. అంటే పౌర్ణమి లోపలైతే వెలిగిస్తాము. సోమవారం రోజైనా వెలిగించుకోవచ్చు. కాకపోతే మా వారు ఉపవాసం అన్ని రోజులు ఉండలేరు. అందుకని పౌర్ణమి రోజు ఎలాగో ఉపవాసం ఉంటారు కాబట్టి ఈరోజు వెలిగించేస్తామని ఇంకా పౌర్ణమి రోజైతే దీపాలు వెలిగిస్తున్నాము. ఇక్కడైతే హోమ్ దీపాలు పెట్టారండి. మేము వెళ్ళేసరికి మేము అనుకున్నాము, మేమే త్వరగా వెళ్తున్నామేమో అనుకున్నామండి. మేము వెళ్ళేసరికి చాలామంది దీపారాధన చేసి కూడా వెళ్ళిపోయారు. అంటే కొంతమంది అడిగితే 4:30కే వచ్చాము, దీపారాధన చేసేస్తున్నామని చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలు అందరూ వెలిగిస్తారు కాబట్టి ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది గుడి మొత్తము, ఖాళీ ఉండదన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడేమో దీపారాధన చేయడానికి ఇంకా నేను ముగ్గు అయితే వేస్తున్నానండి. ఫస్ట్ అయితే నీళ్లు చల్లుకొని తర్వాత బియ్య పిండితో ముగ్గు అయితే వేసేస్తున్నాను. ముగ్గు పైన పసుపు కుంకుమ వేసేసి ఇంకా అలాగే గౌరీదేవిని కూడా చేశాను. తాంబూలం పెట్టేసి ఇంకా అరటిపళ్ళు అండి తాంబూలం కింద పెట్టాను, కాయిన్ పెట్టి. ఇంకా వడపప్పు, సలివిడి కూడా తెచ్చాను కదా, ఇంకా బెల్లం ముక్క కూడా పెట్టాను. ఇంకా నేను తమలపాకుల పైన ఏమో ఇంకా మేము ప్రమిదలు పెట్టకుండా బియ్య పిండితోనే పిండి దీపాలలాగా చేసామన్నమాట. దాంట్లోనే పెడితే మంచిదన్నారు అత్తమ్మ. ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదండి ఒత్తులు, ఆ ఒత్తుల పైన అయితే నేను కర్పూరం కూడా పెట్టుకున్నాను. పక్కన ఉసిరికాయ దీపం కూడా అనమాట. ఎవరి పేరున వాళ్ళే వెలిగించుకుంటున్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు పెట్టి వెలిగించుకోవాలి. ఇంకా అలాగే దీపం దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దండం పెట్టుకున్నాము. ఇప్పుడైతే నేను దీపం వెలిగిస్తున్నాను. తర్వాత మా పాప వెలిగించింది. బాక్స్లో ఒత్తులు ఆయిల్ వేసి తీసుకొచ్చాం కదా, ఆయిల్ అయితే మిగిలిపోయింది. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ దీపారాధనలో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాము. అప్పుడైతే దీపాలు ఎక్కువసేపు వెలుగుతాయి కదా, అందుకని చెప్పి ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకున్నాము. మేము దీపాలు పెట్టే టయానికైతే చీకటి పడిందండి. మేము అనుకున్నాము కొంచెం చీకటి పడినాక పెట్టాలని. మేము పూజ అంతే రెడీ చేసేలోగా అయితే చీకటి పడింది. ఇంకా మొత్తానికైతే ఈ విధంగా 365 ఒత్తులు అయితే వెలిగించేసాము. లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చామండి. ఇంకా అందరం అక్షంతలు వేసి ప్రదక్షిణాలు చేసి మంచిగా దండం పెట్టుకుంటున్నాము. ఇంకా మా అబ్బాయి లేడంటే వీడియో తీస్తున్నాడండి. ఇంక ఈ విధంగా సెల్ఫీ తీసుకున్నాము. ఇంకా చూడండి ఫుల్ జనాలు ఎక్కువైపోయారు. వచ్చేటప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఖాళీ లేదు, మొత్తము పొగతో నిండిపోయిందనమాట దీపాలతోని. ఇప్పుడైతే గుడి లోపల శివాలయంకి దర్శనానికి వెళ్ళాము. శివాలయంలో కూడా ఫస్ట్ అయితే నంది దగ్గర ప్రదక్షిణాలు చేసి తర్వాత శివుడి దగ్గరికి అయితే వెళ్ళి శివాలయంలో కూడా దర్శనం అయితే మంచిగా అయిపోయిందండి. ఫుల్ జనం ఉన్నారు. లైన్ అయితే చాలా 3-4 లైన్లు అయితే ఉన్నాయి. ఇంకా మొత్తానికైతే దర్శనం అయిపోయింది చక్కగా. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలండి. ఇప్పుడు మాకు కార్తీక నోములు ఉన్నాయి కదా, అంటే కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయన్నమాట. మేము నోము అయితే చెయ్యాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక. ఇక్కడైతే ప్రసాదం ఇస్తున్నారండి, పిల్లలు తెచ్చుకుంటున్నారు, పులిహార ఇస్తున్నారు. మేమైతే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇగోండి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టేశాను. తులసమ్మ దగ్గర అయితే గులాబీలతోని ఓం అయితే డెకరేషన్ చేశానండి. చామంతి పువ్వులు తీసుకురాలేదు, అంటే పిన్ని తోరణాల కోసం వన్ టౌన్ వెళ్ళారనమాట. అక్కడ గులాబీలు మార్కెట్ ఉంది, పువ్వుల మార్కెట్, అక్కడైతే గులాబీలు తీసుకొచ్చారు పిన్నలకి మా కోసము.
ఇంకా సర్లే అని చెప్పి నార్మల్గా అలా అయితే డెకరేషన్ చేస్తాను. కార్తీక పౌర్ణమి అంటే ఇంట్లో చేయాలండి పూజ. ఇది శివుడు పార్వతి ఫోటో పెట్టుకొని మనము పత్రి తీసుకొచ్చాం కదా పొద్దున్న, మర్రిపళ్ళు, మర్రాకులు, అలాగే ఉసిరి కొమ్మ, మారేడు పత్రి, ఇవన్నీ అనమాట. ఏ పత్రి తీసుకొచ్చామో అవన్నీ పెట్టాలి అక్కడ. చెరుకు, ఒరిదుబ్బు అవన్నీ పెట్టుకున్నాను. ఇటువైపు అయితే కలిసం పెట్టుకున్నానండి. ఇంకా కలిసం పైన అయితే కొబ్బరి బొండము పెట్టుకోవాలి. దానిపైన పసుపు అలాగే కరక్కాయ పెట్టుకొని గరిక కూడా పెట్టుకుంటాము. అది వినాయకుడు కుంభుగా మేము భావిస్తామండి. అలాగే ఇది వచ్చేసి తోరణాలు మెయిన్ అనమాట, మర్చిపోకుండా తోరణాలు కూడా మంచిగా అక్కడ పెట్టుకోవాలి. ఇంకా ఇటువైపు అయితే ఫ్రూట్స్తోని నేను సన్ని పెట్టానండి. సన్ని మెయిన్ అనమాట దేవుడికి. ఇంకా దానిపైన కూడా ముగ్గు వేసి ఫ్రూట్స్తో మొత్తం నింపేసాను అనమాట సన్నిని. మనం ఎన్ని రకాల ఫ్రూట్స్ తెస్తామో అన్ని రకాలు పెట్టుకోవాలి. ఇంటి యజమానితో దీపారాధన చేయిస్తే చాలా మంచిదంటండి. ఇంకా అందుకని మా వారి చేత అయితే ఇంట్లో అయితే దీపారాధన చేయించాను. ఇంట్లో కూడా గౌరీదేవిని చేశానండి. ఇంకా అలాగే తాంబూలం కూడా పెట్టుకున్నాను. ఇంకా అత్తమ్మ వచ్చేసరికి ఇంకా 3 ఆకులు వేయమని చెప్పారు. ఇంకా ఆకుల్లోన మనం వండాం కదండి వంటకాలు, పూర్ణాలు, గారెలు, అలాగే పరమన్నం ఇవన్నీ వడ్డించుకోవాలి. ఇంకా వడపప్పు, సలివిడి, పచ్చిపోకలు కూడా పెట్టమని చెప్పారు. కొంతమందికి లెక్క నోములు ఉంటాయండి. అంటే పూర్ణాలు 21 పెట్టాలి అలా ఉంటాయన్నమాట. మాకు అలా ఏం లేదు. అంటే ఫస్ట్ నుండి ఎలా చేసుకుంటున్నామో అలాగే చేసుకోమని చెప్పారు. కొంతమందికి తోరణాలు కూడా కలర్గా ఉంటాయండి. ఎల్లో కలరు అలాగే 21 మూడి ఉంటాయి. మాకు వచ్చేసి ప్లెయిన్ దారాలు అలాగే రెడ్ అనమాట మాకు తోరణాలు. మేమైతే కథం చదివి అలాగే లింగాష్టకం కూడా చదువుకున్నాము. పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నారు మా వారు. ఇంకా చాలామందికండి కార్తీక నోములు కాకుండా, అంటే కార్తీక పౌర్ణమి నోములు కాకుండా సోమవారం నోములు ఉంటాయన్నమాట. సోమవారం రోజు చేసుకునే నోములు. మేమైతే కార్తీక పౌర్ణమి రోజు నోములు చేస్తామండి. ఇంకా అలాగే సంవత్సరంకి ఒక రోజు కదా, ఇంకో ఆ రోజు ఉపవాసం ఉండి, కటిక ఉపవాసం ఉండలేని వాళ్ళండి ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగొచ్చు. ఇంక నేనైతే ఉండగలుగుతానండి. నాకు ఆ రోజు ఆకలి కూడా అనిపించదు. ఆ రోజంతా పని ఉంటుంది కాబట్టి, పని ఆ విధంగా చేసుకుంటాం కాబట్టి మనకేం అనిపించదు. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే మా వారు హారతి ఇస్తున్నారు. హారతి చూపించిన తర్వాత కొంచెం నీళ్లు చల్లి దేవుడికి చూపించి తర్వాత మేమైతే హారతి తీసుకున్నాము. మా పూజ మొత్తం 8:30 లోపల అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు. ఇంకొక నిమిషం నాన్న తిందురు కానీ ఇంకా ప్రసాదాలు పంచేశాక మీకు పెట్టేస్తాను అంటున్నాను. మేము ఆకులు వేసాం కదండి, ఆకులే మేము తినాలన్నమాట. అవి ఎవరికి బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వము. మా ఇంటి దగ్గర వాళ్ళకి కొంచెం ప్రసాదం అయితే పంచుకున్నాము. ఇంకా జాగు తల్లి పంచిందనమాట అందరికీ ప్రసాదము. ఇంకా ప్రసాదం పంచిన తర్వాత ఇంకా నాకు ఒకరైతే తాంబూలం పిలిచారండి. అంటే కొంతమంది నోము చేసుకుంటే తాంబూలం ఇస్తారంట. మాకు అలా ఏముండదు. అత్తమ్మ కూడా ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే ఆవిడ పేషెంట్ ఉండలేరని చెప్పి నేను రైస్ అయితే వండేసాను పొద్దున్న. లేదమ్మా ఒత్తులు వెలిగిస్తానుగా సంవత్సరంకి ఒకసారి, నేను నార్మల్గా టిఫిన్ చేసి ఉంటానన్నారు. అంటే జ్యూసులు టిఫిన్ అలా తిన్నారనమాట. అన్నం తినలేదు. మేమైతే ఈ విధంగా కార్తీక పౌర్ణమి నోములు అయితే చేసుకున్నామండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నేను తాంబూలం తీసుకొని వచ్చేసానండి. ఇంకా నేను జాగు పాప అయితే తింటున్నాము. ఇంకా కూర వచ్చేసరికండి ఎవరు తినరని పొద్దునైతే కొంచెమే వండాను. ఇంక ఇంటికి వచ్చేసరికి కూర ఏమీ లేదండి, కొంచెమే ఉందనమాట. వాళ్ళకి నచ్చింది, గారెలతో సూపర్గా ఉందని చెప్తున్నారు. వాళ్ళు తినడమే కదండి మనకి కావాలి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.